హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 year వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th March వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. ఈరోజు మనము 12వ తారీఖు మార్చ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అన్ని షిఫ్టుల క్వశ్చన్స్ అయితే, మెమరైజ్డ్ క్వశ్చన్స్ రివ్యూ అయితే చూద్దామండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకి నెక్స్ట్ షిఫ్ట్లో ఉన్నవారు తప్పకుండా చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. రేడియో ధార్మిక మూలకము రేడియంను క్రింది శాస్త్రవేత్తలలో ఎవరు కనుగొన్నారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ డిస్కవర్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ రేడియం? ఎవరండి? మేరీ క్యూరీ, మార్లే కార్లే మరియు పియరీ క్యూరీ. 21 డిసెంబర్ 1898న రేడియో ధార్మిక మూలకాన్ని కనుగొనడము జరిగింది. సో దురదృష్టవశాత్తు రేడియో కనుగొన్నటువంటి సందర్భంగా వీరికి రేడియో యాక్టివిటీ కారణంగా క్యాన్సర్ వల్ల మరణించడం కూడా జరుగుతుందండి. వీరికి ఇది కనుగొన్నందుకు నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 ఏ దేశం గెలిచింది? ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 విచ్ కంట్రీ వన్? ఎవరండి? దక్షిణాఫ్రికా గెలిచింది న్యూజిలాండ్పై 32 పరుగుల తేడాతో. ఓకేనా? 2024 అరబ్ ఎమిరేట్స్, ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఆడారు. అది 9వ ఎడిషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది అరేబియా సముద్రంలో కలుస్తుంది? ఏ నది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోస్ ఇన్ టు ద అరేబియన్ సీ? నర్మదా మరియు సబర్మతి అనేటువంటి 2 నదులు. వేదాలకు తిరుగు వెళ్ళు అనే నినాదం ఎవరి ద్వారా ఇవ్వబడింది? హూ గేవ్ ద స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఫిబ్రవరి 18, 1824 భారతదేశంలోని గుజరాత్లోని టంకారా అనే పట్టణంలో జన్మించారు. అతను 7 ఏప్రిల్ 1875న ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్. గత ప్రణాళికా సంఘం ఎంతకాలం కొనసాగింది? హౌ లాంగ్ డిడ్ ద లాస్ట్ ప్లానింగ్ కమిషన్? 2014 వరకు కొనసాగిందండి, అదే లాస్ట్గా. ఓకేనా? ప్రణాళికా సంఘం అనేది భారత ప్రభుత్వం యొక్క జాతీయ సంస్థ అండి. ఇది ఇతర విధులతో పాటు భారతదేశం కోసం పంచవర్ష ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రస్తుత రివర్స్ రెపో రేట్ శాతము ఎంత? ఏంటండి? సరైన సమాధానము 3.35%. ఓకేనా? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది డాష్ క్రింద స్థాపించబడింది. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ నంబర్ 315 ప్రకారము యూపీఎస్సి 1 అక్టోబర్ 1926న దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే. రాజ్యాంగంలోని ఏ సవరణలో ఓటు హక్కు వయస్సు 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది? విచ్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ రెడ్యూస్ ద ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 years? ఆన్సర్ 61వ సవరణ ద్వారా. ఇంపార్టెంట్, 61వ సవరణ ద్వారా. నెక్స్ట్ వన్.
భారత రాజ్యాంగంలోని 56వ సవరణ గోవా రాష్ట్ర ఏర్పాటును ప్రారంభించడానికి పరివర్తన నిబంధనతో వ్యవహరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 65వ సవరణ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ యొక్క రాజ్యాంగం మరియు దాని చట్టబద్ధమైన అధికారాలతో వ్యవహరిస్తుంది. భారత రాజ్యాంగంలోని 70వ సవరణ రాష్ట్రపతి ఎన్నికల కోసం జాతీయ రాజధాని ఢిల్లీ మరియు పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలను కలిగి ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యసభను కేంద్రంలో ఏమంటారు? వాట్ ఈస్ ద రాజ్యసభ కాల్డ్ ఎట్ ద సెంటర్? రాజ్యసభ భారత పార్లమెంట్ ఎగువ సభ. రాజ్యసభను పార్లమెంట్ శాశ్వత సభ అంటారు. ఒక రాష్ట్రానికి శాసనసభ ఉంటుంది. శాసనసభలో కూడా 2 సభలను కలిగి ఉంటుంది. మరి విధానసభ, విధాన పరిషత్. ఓకే. నెక్స్ట్ వన్, లక్షద్వీప్ ఏ ప్రాంతంకి వస్తుంది? ఇన్ విచ్ రీజియన్ డస్ లక్షద్వీప్ ఫాల్? ఏంటండి? ఈ ద్వీపాలు పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున లక్షద్వీప్ సముద్రం మధ్య ఉన్నాయి. ఓకేనా? భారత ప్రధాన భూభాగంలోని మలబార్ తీరానికి దాదాపు 220 నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, కాంగ్రెస్ పార్టీ ఏ రోజును పూర్ణ స్వరాజ్ దివాస్గా జరుపుకుంటుంది? విచ్ డే వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ పూర్ణ స్వరాజ్ దివాస్ బై ద కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ జనవరి 26ని పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకుంటుంది. 26 జనవరి 1930న ప్రకటన చేయబడింది. ఈ రోజును స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భారతీయులను కోరింది. 19 డిసెంబర్ 1929న భారత జాతీయ కాంగ్రెస్ తన లాహోర్ సమావేశంలో చారిత్రాత్మక పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ట్రాన్సిస్టర్ దేనితో తయారు చేయబడింది? వాట్ ఈజ్ ఏ ట్రాన్సిస్టర్ మేడ్ ఆఫ్? ట్రాన్సిస్టర్ సెమీకండక్టర్ పదార్థంతో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి ఎక్కువగా సిలికాన్ మరియు జెర్మేనియం ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది దేశాల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఈ భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకునబడింది? పబ్లిక్ ఇంట్రెస్ట్ litigation in the following countries. This concept is taken from the constitution of which country? అమెరికా రాజ్యాంగం నుంచి అయితే మనం దీన్ని తీసుకోవడము జరిగింది. పిల్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? విచ్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాలీ? ఆన్సర్ నర్మదా మరియు తాపి పగులు లోయ గుండా ప్రవహించే భారతదేశంలోని ప్రధాన నదులు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతిపెద్ద సరస్సు ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా? ఏంటండి? చిల్కా సరస్సు ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అండి ఇది. ఓకేనా? మరియు ప్రపంచంలో 2వ అతిపెద్ద తీర సరస్సుగా ఇది ప్రసిద్ధి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వారిలో వాయు వాల్యూమ్ల నియమాన్ని ఎవరు కనుగొన్నారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ గేవ్ ద లా ఆఫ్ గ్యాస్ వాల్యూమ్స్? ఎవరండి? జోసెఫ్ లూయిస్ గే లూసాక్ వాయు పరిమాణాల నియమాన్ని అందించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అమలుకు ఎన్ని సంవత్సరాలు ఆమోదం లభించింది? హౌ మెనీ ఇయర్స్ యాజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన బీన్ అప్రూవ్డ్? 2024-25 నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4 అమలుకు సెప్టెంబర్ 11, 2024న కేంద్ర క్యాబినెట్ ఆమోదము తెలిపింది. నెక్స్ట్ వన్, 2024 మలబార్ యుద్ధ విన్యాసము ఏ దేశాల మధ్య జరిగింది? ద మలబార్ వార్ ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్ బిట్వీన్ విచ్ కంట్రీస్ ఇన్ 2024? మలబార్ ఎక్సర్సైజ్, హిందీలో మలబార్ ఎక్సర్సైజ్, ఒక బహుపాక్షిక నావిక యుద్ధము అనేది 1992లో మొదలైన అభ్యాసము. ఓకేనా? భారతదేశంలో ఇదైతే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే, భారత్ మరియు అమెరికా మధ్య. పోక్సో చట్టము పూర్తి రూపం ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పోక్సో యాక్ట్? పోక్సో అనేది లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టము. ఓకేనా? దీనికి చిన్న పేరు ఏంటండి? పోక్సో. ఈ చట్టం 2012కి సవరణ ఆమోదించబడింది. ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371A ఏ రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి? విచ్ స్టేట్ యాజ్ అ స్పెషల్ provisions in Article 371A of the Indian Constitution? Article 371A, Article 370
371A 13వ సవరణ తర్వాత 1962లో రాజ్యాంగంలో చేర్చబడింది. ఈ ఆర్టికల్ నాగాలాండ్ కోసం అండి. దేనికోసమండి? నాగాలాండ్ కోసము. నెక్స్ట్ వన్. 1857 తిరుగుబాటు సమయంలో ఢిల్లీని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? వెన్ వాజ్ ఢిల్లీ క్యాప్చర్డ్ డ్యూరింగ్ ద 1857 రెబెలియన్? ఇప్పుడు 21 సెప్టెంబర్ 1857. ఓకే. నెక్స్ట్ వన్. తమిళనాడు సముద్ర తీరం ఎలా ప్రసిద్ధి చెందింది? హౌ డిడ్ ద తమిళనాడు కోస్ట్ బికమ్ ఫేమస్? ఏంటండి? కోరమండల్ తీరంగా ప్రసిద్ధి. నెక్స్ట్ వన్. రఖాల్ దాస్ బెనర్జీ క్రింది సింధు లోయ ప్రదేశాలలో ఏది కనుగొన్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ వ్యాలీ సైట్స్ వాజ్ డిస్కవర్డ్ బై రఖల్ దాస్ బెనర్జీ? ఏంటండి? మొహంజోదారో 1922 ఏడీలో. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించారు లేదా స్థాపించారు. నెక్స్ట్ వన్. 1916లో బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ లీగ్ని ఏ ప్రదేశంలో స్థాపించారు? వే డిడ్ బాలగంగాధర్ తిలక్ ఎస్టాబ్లిష్ ద హోమ్ రూల్ లీగ్ ఇన్ 1916? హోమ్ రూల్ లీగ్ను బాలగంగాధర్ తిలక్ మరియు యానీ బెసెంట్ స్థాపించారు. తిలక్ 1916 ఏప్రిల్లో పూణేలో హోమ్ రూల్ లీగ్ని స్థాపించారు. మరి అదే సమయంలో యానీ బెసెంట్ సెప్టెంబర్ 1916లో మద్రాసులో ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ని స్థాపించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. గుప్తా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్? ఎవరండి? శ్రీగుప్తుడు. గుప్త రాజవంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. మరి ఇతను మహారాజా బిరుదును స్వీకరించారు. శ్రీగుప్తుని తర్వాత అతని కుమారుడు ఘటోత్కచ గుప్త వంశానికి పాలకుడు అయ్యారు. దీని తర్వాత చంద్రగుప్త I క్రీస్తు శకము 319 నుంచి 334 గుప్త వంశానికి శక్తివంతమైన పాలకుడైన రాజు అయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యానిక్ సిన్నర్ ఏ దేశానికి చెందిన టెన్నిస్ ఆటగాడు? యానిక్ సిన్నర్ ఈజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏంటండి? ఇటలీ. నెక్స్ట్ వన్. అక్బర్ ఎప్పుడు చక్రవర్తి అయ్యారు? వెన్ డిడ్ అక్బర్ బికమ్ ఎంపరర్? ఎప్పుడండి? 1556 క్రీస్తు శకంలో ఎంపరర్ కావడం జరిగిందండి. అక్బర్ 3వ మొఘల్ చక్రవర్తి. 1556లో మొఘల్ వంశానికి చక్రవర్తి అయ్యారు. అతను 1556 మరియు 1606 మధ్య భారత ఉపఖండాన్ని పాలించారు. దెన్య ఇలాహి 1582లో అక్బర్ చేత ప్రవేశపెట్టబడిన ప్రత్యేకమైన మతం అండిది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. కనీసం రాగంలో ఎన్ని నోట్లు ఉండాలి? హౌ మెనీ నోట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ మినిమం మెలడీ? ఎన్ని ఉండాలండి? కనీసము 5 ఉండాలండి కంపల్సరిగా. గరిష్టంగా 7 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 25 నుంచి 28 ప్రకారము ప్రాథమిక హక్కులు ఏమిటి? వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ పర్ ఆర్టికల్ 25 to 28? మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి ఇందులో. ఓకే. రుక్మిణీదేవి అరుండేల్ ఏ నృత్యానికి సంబంధించినది? రుక్మిణీదేవి అరుండేల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్? ఏంటండి? భరత నాట్యము. నెక్స్ట్ వన్. భారతదేశంలో నిజమైన అతివాది ఎవరు? ఏ రియల్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ టెర్రరిస్ట్ లీడర్ ఇన్ ఇండియా? ఎవరండి? బాలగంగాధర్ తిలక్. ప్రతిబింబించే టెలిస్కోప్ని ఎవరు కనుగొన్నారు? హూ ఇన్వెంటెడ్ ద రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్? ఎవరండి? రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ని కాసెగ్రేనియన్, హర్షిలా గ్రెగోరీ మరియు కాసిగ్రేయిన్ కూడా టెలిస్కోప్ను ప్రతిబింబించే సూత్రంపై ప్రతిపాదించే టెలిస్కోప్లను తయారు చేశారు. నెక్స్ట్ వన్. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఏ తెగ ఇప్పటికీ ఒంటరిగా ఉంది? విచ్ ట్రైబ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ స్టిల్ ఐసోలేటెడ్? జరావా తెగ అండి. జరావా తెగ అండమాన్ మరియు నికోబార్ దీవులలోని 6 గిరిజన తెగలలో ఒకటి. జరావా తెగ నేగ్రిటో కమ్యూనిటీ తెగకు చెందినది. ప్రస్తుతం ఈ తెగ మధ్య అండమాన్ మరియు దక్షిణ అండమాన్ యొక్క పశ్చిమ భాగంలో నివసిస్తున్నారు. ఈ తెగ గత 55,000 సంవత్సరాలుగా ఉంది. కానీ ఇప్పుడు ఈ తెగలో 380 మంది మాత్రమే మిగిలారు. నెక్స్ట్ వన్. గవర్నర్కు లేని అధికారాలు ఏంటి అని అడిగారండి క్వశ్చన్. వాట్ పవర్స్ డస్ ద గవర్నర్ నాట్ హ్యావ్? గవర్నర్కు దౌత్య, సైనిక లేదా అత్యవసర అధికారాలు లేవు. గవర్నర్ అధికారాలు రాష్ట్రపతికి సమానంగా ఉంటాయి కానీ రాష్ట్రానికి సంబంధించినవి. ఓకే. నెక్స్ట్.
భారతదేశ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు? హౌ మనీ స్క్వేర్ కిలోమీటర్స్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఇండియా? 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 1857 విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డిడ్ ద 1857 రెవల్యూషన్ స్టార్ట్? మే 10, 1857. సో ఎక్కడ స్టార్ట్ అయిందండి ఇది? మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైంది. హూగ్లీ ఎక్కడ ఉంది? హూగ్లీ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ముఖ్యమైన నది మరియు ప్రదేశం. 2. హూగ్లీ నది గంగా నది యొక్క ఉపనది. ఇది కోల్కతా సమీపంలో ప్రవహించే బంగాళాఖాతంలో కలుస్తుంది. హూగ్లీ జిల్లాకు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ప్లేస్ అండ్ నదికి కూడా ఇదే పేరండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.